హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ స్టూడియోస్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి గియ్యాల ముచ్చట్లు చెప్పాలంటే నా గుండె మస్తు బరుగైతుందిలా. ఎందుకంటే మన షకీలమ్మని ఇక బిగ్ బాస్ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి మొత్తానికి పంపించేసిరుగా. గదైతే నాకు అస్సలు నచ్చలే. ఇన్ని రోజుల నుంచి గా అక్క పర్సనాలిటీ ఏంది, గా అక్క వయసు ఏంది, ఏం కథ అని చెప్పి ఒక్కొక్క మెట్టు పైకెక్కిచ్చి ఏకంగా అంతెత్తు నుంచి కింద పడేసిరేందయ్యా. అంత మంచిగా ఆడే అక్కని ఇంట్లో నుంచి బయటికి పంపంగానే ఇంట్లో ఆమెతో మంచిగా ప్రేమతో ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా డల్ అయిపోయారు ఇంట్లో. ఇక మన శివాజన్న గురించి చెప్పాలంటే ఇక అన్న గురించి తెలుసు కదా. ఇక ఆ ఇంట్లో తమిళ్లో మాట్లాడుకుంటా ఇద్దరు అన్న చెల్లెల్లాగా మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. ఇక మొత్తానికైతే ఇక శివాజన్న ఇంటి సభ్యుడు అయిందన్నట్టే కానీ ఇక అక్క పోయిందన్న చిన్న రందిలా కూడా ఉన్నాడు. ఇక ఏం చేస్తాం, ఇక మొత్తానికైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అయితే తిరిగి రాదు కదా అనుకున్నాడో ఏమో. ఇక మొత్తానికి మళ్ళీ ఆటలు అయితే అడుగు పెట్టిరు అందరూ. ఇక మన పల్లవి ప్రశాంత్ ఉన్నాడుగా, ఆయనకి మన కింగ్ నాగార్జున మళ్ళీ ఒక మిరపకాయ చెట్టు ఇచ్చిండు. మరే పోయినసారి లాగా గీ చెట్టును కూడా గట్లనే వేస్తాడా, లేకపోతే మంచిగా మిరపకాయల్ని కాపిస్తాడా, ఏం చేస్తాడు, మరి నిజమైన రైతు బిడ్డ అనిపించుకుంటాడా లేదా అనేది చూద్దాం. ఇక గిట్ల పోంగా మరి మన శివాజీ అన్న పవరస్త్రం సాధించి ఇంటి సభ్యుడు అయిండుగా. గా విషయంలోనైతే మన శివాజీ అన్న మస్తు ఖుషి అవుతుండులా. ఇక ఖుషి ఎంత అంటే ఇంటి సభ్యులను అందరినీ ఒక కెమెరా దగ్గరికి పిలుచుకొచ్చి గల కొడుకుకి ఇగోర చెప్పుండ్రి నేను ఆట ఆడనన్నాడు నా కొడుకు, గదేందో మీ అందరు కలిసి చెప్పుర్రు అని చెప్పి కెమెరాలో మంచిగా మాట్లాడిచ్చిరు. ఇక మొత్తానికైతే మన ఆట సందీప్ అన్న సుజుకి కీని ఆ హోల్డర్కి తగిలిచ్చి పెట్టిండుగా. గట్లనే ఆట సందీప్ అన్న తర్వాత మన శివాజీ అన్న కూడా వచ్చిండు. ఇక శివాజీ అన్నను కూడా సుజుకి కీ మీద ఆయన ఫోటో వేసి ఇక హోల్డర్కి తగిలిచ్చిరు. ఇక మొత్తానికైతే గా ఇంట్లో ఇద్దరు ఇంటి సభ్యులుగా కన్ఫర్మ్ అయ్యిరులా. ఇక గాళ్ళకైతే 4 వారాల వరకు ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఎవ్వరూ ఎలిమినేట్ చేసే అవకాశం లేకుండా గాళ్ళైతే మంచిగా పవర్ అస్త్రాన్ని సాధించారు. ఇక మొత్తానికి పోతే మళ్ళా నామినేషన్లు షురు అయినాయి. గా నామినేషన్లల్లో ఈసారి కూడా పొట్టు నామినేట్ చేసుకుర్రు. ఇక ఇప్పుడు కూడా గదే చిన్న చిన్న సిల్లీ రీజన్లతోని ఒకరి మీద ఒకరు ఏదేదో సాడీలు చెప్పుకుంటా మొత్తానికైతే మళ్ళీ ఫైనల్గా నామినేషన్లకి తీసుకొచ్చారు. ఇక గీసారి పల్లవి ప్రశాంత్ మన టేస్టీ తేజ్ అని పిలిచి నామినేట్ చేస్తుంటే గదేందో మరి పనికిరాని ముచ్చట, నువ్వేదైనా ఓటు వేయాలనుకుంటే పనికొచ్చే ముచ్చట చెప్పు అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఇక అట్లనే మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్పి అటు ఇటు దాన్ని పెద్దగానే చేసి మొత్తానికి మన టేస్టీ తేజ్ అని ఓటు వేసేసిండు. ఇక అట్లా ఒక్కొక్కరు వాళ్ళ రీజన్లు చెప్పుకొని అల్లగొన్ని మంచి రీజన్లు ఉన్నాయి, ఇంకొందరైతే సిల్లీ రీజన్లు చెప్పి మరీ నామినేట్ చేసుకురులా. ఇక ఏదైతేంది ఒక్కొక్కరు ఎలిమినేషన్లు ఉన్నోళ్ళు మస్తు బాధపడుతుర్రు. ఎందుకు ఎరికేగా బయట ఉన్నన్ని రోజులు ఇక బిగ్ బాస్ ఇంట్లోకి పోవాలి, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలని చెప్పి పట్టుబట్టి ఇంట్లోకి వచ్చినాక ఈ చిన్న చిన్న రీజన్లతోని నామినేషన్లు చేస్తురేందని చెప్పి ఇక ఏం చేస్తాం, నామినేషన్లకు అయితే వచ్చినాం కదా అనుకొని ఉన్నారు. ఇక మరి మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్లు ఎవరెవరు ఉన్నారో అందరికి ఎరికేగా. మన శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, రతిక, దామిని, టేస్టీ తేజ, గట్లనే ప్రిన్స్ యావర్, గీ 7గురు అయితే నామినేషన్లు ఉన్నారు. గట్లనే గీసారి కూడా గీ ఎలిమినేషన్లల్లో బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిర్రు. ఎవరైతే ఇంటి సభ్యులుగా కన్ఫర్మ్ అయ్యారో గా ఇద్దరిని కూర్చొని ఈ ఎలిమినేషన్లో ఉన్నోళ్ళని ఒకరిని సేవ్ చేసి, సేవ్లు ఉన్నోళ్ళు ఎవరైతే ఈ ఇంట్లో ఆడనికి అర్హులు కాదో గాళ్ళ పేరు చెప్పమని మన ఆట సందీప్కి గట్లనే శివాజన్నకి చెప్తాడులా. ఇక గాళ్ళు జరంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి ఆలోచించి ఎవరు మంచిగా ఆడుతురు, ఎవరు మంచిగా ఆడతలేరు, ఈ ఎలిమినేషన్లు ఉన్నోళ్ళు ఎవరు స్ట్రాంగు, ఎవరిని తీసి పెడదాము, ఎవరిని అవతలకి పంపిద్దామన్న ఆలోచనలా అటు ఇటు తిరిగి ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చిర్రు. మరి ఎవరిని సేవ్ చేస్తురు, ఎవరిని ఎలిమినేట్ చేస్తురు అంటే గాడ టేస్టీ తేజని సేవ్ చేసి గా ప్లేస్లో అమర్దీప్ని పెడతారు. ఇక పెట్టంగానే అమర్దీప్ మరి గుస్సా అవుతాడా బాధపడతాడా ఆయనకే తెలుస్తలేదు. కానీ ఆల్రెడీ ఆట సందీప్ అన్న ఒక ఛాన్స్ ఇచ్చిండు మొన్న. ఏమని ఇచ్చిండు, గా ఇద్దరు శివాజన్న మన షకీలకు ఉన్నప్పుడు గా ఇద్దరితో పాటు ఇంకొకరు కూడా పోటీ చేయనికి ఎవరు అని అంటే గల్ల అమర్దీప్ పేరు చెప్పిండుగా. మరి గా పోరని నిలబెట్టుకోలేకపోయిండుగా. అందుకే నీకు పోయినసారి ఛాన్స్ ఇచ్చినా దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు కాబట్టి ఈసారి నిన్ను ఎలిమినేట్ చేసి టేస్టీ తేజని సేవ్ చేస్తున్నావు అని చెప్పి గా పోరని అయితే సేవ్ చేసిరు. మరి గీ బిగ్ బాస్ సీజన్ 7లో ఉల్టా పుల్టాలో 7గురు ఎలిమినేషన్కి ఉన్నారు. మరి గా 7గురిలో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతురు, ఎవరు సేవ్ అవుతురు అనేది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. గంతవరకు పోయేస్తాం. వల్ల ఏం చేయాలని ఎరికేగా, మా ఛానల్ని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, కమెంట్ చేయర్రి, గట్లనే గంట కూడా కొట్టుర్రి. పోయేస్తాం. వల్ల నేను మీ ఖతర్నాక్ కవిత. దండాలు.